ఇది మన ఫైనల్ ఆన్సర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ గాస్ డైవర్జెన్సీ థియరం బేసిస్కి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గతంలో వచ్చిన క్వశ్చన్. సో మీకు చాలా సింపుల్ చెప్దామని ఈ వీడియో తీస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ సమ్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఈ సమ్ చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను. మీకు ఏమి బేసిక్స్ తెలియదు, మీకు ఏమి రాదు, బట్ నేను ప్రతి బేసిక్ చెప్తూ ప్రతి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేర్పిస్తాను. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు నచ్చితే నైస్, గుడ్ ఏదో ఒకటి పెట్టండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ గ్రీన్స్ స్ట్రోక్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ ఆర్ఎస్ వైబ్స్ మన ఇన్స్టా అకౌంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తాయి అండ్ మీకు మోటివేషన్ వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రేషన్. ఇచ్చిన క్వశ్చన్ మనము ట్రిపుల్ ఇంటిగ్రేషన్ మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి అండ్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేయాలి. వేర్ ఎస్ ఇస్ ద క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్ x² + y² = a² and the circular disc z = 0 and z = b. ఇది క్వశ్చన్. ఓకే, అంటే ఏంటి, మనకి సిలిండర్ ఇచ్చాడు అండ్ ద సర్క్యులర్ డిస్క్ z = 0, z = b ఇచ్చాడు. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తా వినండి. ఫస్ట్ ఏంటంటే మనం సిలిండర్ తీసుకుందాము. అండ్ రైట్ సర్క్యులర్ డిస్క్ చెప్పాడు కాబట్టి x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్ చూపించాలి. రైట్, దానికోసం చూడండి, ఇది y యాక్సిస్ అనుకుందాము. ఓకే, దీనికి పర్పెండిక్యులర్గా మనకి z యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ ఇలాగా x యాక్సిస్ ఉంటుంది. ఇది ఆరిజిన్ అనుకుందాం. ఓకే, రైట్, ఐ హోప్ యు అండర్స్టాండ్. కొంచెం తగ్గిద్దాం మనకి సమ్ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, ఇలాగా రైట్, ఇది మన డయాగ్రామ్. దీంట్లో మనకి z = 0, z = b అని లిమిట్స్ ఇచ్చాడు. ఇంకా మనం x లిమిట్స్, y లిమిట్స్ కనుక్కోవాలి. ఓకే, z లిమిట్స్ వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. z = 0 ఒకటి, z = b ఇచ్చాడు. సో క్వశ్చన్ ఎలా తీసుకోవాలి, ఎలా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, గాస్ డైవర్జెన్స్ థియరం బేస్ చేసుకుని అంటే ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా యూజ్ చేసుకుని సమ్మర్ సాల్వ్ చేయాలి. చాలా చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, వీడియో లైక్ చేయండి, మర్చిపోకండి. సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ F1, F2, F3గా తీసుకోవాలి. ఓకే, చూడండి, F1 = x³ మనకుంది. రైట్, అలానే F2 ఈ వెక్టార్స్ ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ వెక్టార్స్. F2 = ఏమున్నాయి, రైట్, x² y ఉంది. F3 = మనకి x² z ఉంది. రైట్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్. ఇది దీని తర్వాత మనకి జనరల్గా మామూలుగా F వెక్టార్ = ఏంటి అంటే మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్. సో F = F1 I వెక్టార్ ప్లస్ F2 J వెక్టార్ ప్లస్ F3 = K వెక్టార్. అంటే ఇది క్యాపిటల్ F = ఓకే. సో ఇది మనం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ F1, F2, F3 వైజ్గా అంటే ఒక్కొక్కటి తీసుకున్నాము. F1 వచ్చేసి పార్షల్ డెరివేషన్ అప్లై చేసుకోవాలి, ∂x అప్లై చేయాలి F1కి. గమనించండి, F2కి ఏమో ∂y, ఇది ∂z అప్లై చేయాలి. చూద్దామా. సో ఇక్కడ F1కి నేను పార్షల్ డెరివేషన్ ఆఫ్ x అప్లై చేశాను, అంటే ∂F1/∂x. అలానే F2కి ఏం చేయాలి చెప్పండి, ∂F2/∂y అన్నట్టు. రైట్, = అలానే దీనికి ∂F/∂z అన్నట్టు. అంతే, సింపుల్. అంటే నేను డెరివేషన్ అప్లై చేస్తున్నాను, పార్షల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ x, విత్ రెస్పెక్ట్ ఆఫ్ y, విత్ రెస్పెక్ట్ ఆఫ్ z అప్లై చేస్తున్నాను. ఓకే, చూద్దామా. సో x³ అప్లై చేశాను, పార్షల్ డెరివేషన్ ఆఫ్ x³ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే
3x స్క్వేర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే డెరివేషన్ ఫార్ములా ఇంటికి రాసి చూపిస్తుంది చూడండి. n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అన్నట్టు. అయితే ఇక చూడండి ఇది n కదా, ఇది ఏంటిది, ఇది n. ఇది n అన్నప్పుడు పక్కకి ఇలా వేసుకున్నాను n ఎక్స్ టు ది పవర్ ఆఫ్ చూడండి 3-1 చూడండి n ఎక్స్ n-1 3-1 3-1 అంటే ఎంత 2 కాబట్టి మనకి అలా వచ్చింది రైట్. 2 వచ్చింది అంటే 3x స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మనం డెరివేషన్ ఇంకా అప్లై చేస్తాం, ఎక్స్ క్యూబ్ డెరివేషన్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఏమైంది ఫార్ములా అప్లై అవుతుంది అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1 మనకి అప్లై అవుతుంది రైట్. ఐ అండర్స్టాండ్. అదేవిధంగా ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేయండి. దీనికి అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ y అప్లై చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ ఆఫ్ y అప్లై చేస్తున్నప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ దీనికి డెరివేషన్ అప్లై అవ్వదు, వైకి అప్లై అవుతుంది. డో వై ఆఫ్ వై ఇలాగా అంటే చూడండి ఇది f2 కదా, డో f2 బై డో వై చూడండి డో f2 బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ అప్లై అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ 5 అప్లై చేస్తాం కాబట్టి ఎక్స్ స్క్వేర్కి అప్లై అవ్వదు, అప్లై అయితే 0 అయిపోతుంది కాబట్టి దీనికి అప్లై అవ్వదు. వైకి అప్లై చేస్తాం, ఇంక చూడండి వైకి అప్లై చేస్తాం కాబట్టి డో బై డో వై ఇంటూ వై. అయితే ఇది 1 అయిపోతుంది. ఎలాగంటే ఇక్కడ డో బై డో వై ఆఫ్ వై అంటే ద వాల్యూ ఏంటి 1 అన్నట్టు, ఏంటి వాల్యూ 1. మీకు అర్థం కాదంటే చూడండి ఈ డో వై క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 1 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేరే వస్తుంది. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతున్న స్టూడెంట్స్, ఇది మనకు అవసరం లేదు. అలాగా ఇప్పుడు ఇది చూడండి ఏది డో ఎఫ్ బై ఏంటిది డో ఎఫ్ బై డో జెడ్. దేనికి అప్లై చేయాలి, F3కి అప్లై చేయాలి కాబట్టి నేను F3 దీనికి అప్లై చేయాలి. అప్లై చేయండి చూడండి డో F3 బై డో జెడ్. అక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ అప్లై అవ్వదు, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ ఉంది అంటే ఇది కూడా మనకు 1 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, మనకి 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనకి ఎక్స్ స్క్వేర్ అంటే ఆన్సర్ మనకి ఎక్స్ స్క్వేరే వస్తుంది రైట్. చూడండి డో f1 బై డో ఎక్స్ 3x స్క్వేర్, డో f2 బై డో వై ఎక్స్ స్క్వేర్, ఇది కూడా మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది ఒక్కసారి నీట్గా రాసుకుందాం ఇది కొంచెం రైట్. డో F3 బై డో జెడ్. ఓకే, ఇవి మనకి వాల్యూస్ అయితే వచ్చేసాయి, ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనము ఇలా వచ్చిన తర్వాత F1 వచ్చింది, F2 వచ్చింది, F3 వాల్యూస్ మనకి క్లియర్ కట్గా మనకి వచ్చేసాయి స్టూడెంట్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత డెల్ ఎఫ్ దేర్ ఫోర్ డెల్ ఎఫ్. ఓకే, లేదా దీనే మనం ఏమనుకోవచ్చు అంటే div f వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ డెల్ ఎఫ్ లేదా div f అనే ఫార్ములా ఏంటంటే ఈ 3 యాడ్ చేసుకోవాలి, అదే దీని ఫార్ములా. ఓకే, రాసుకోండి డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ఓకే ప్లస్ డో f3 బై డో జెడ్ రైట్. ఈ 3 యాడ్ చేసుకోవడమే చూడండి, ఈ 3 కనిపిస్తుందా, ఇదే మన డెల్ ఎఫ్ కానీ డివ్ ఎఫ్ కానీ మన ఫార్ములా. ఓకే, మీకు ఇక్కడ దాకా క్లియర్గా అర్థమవుతుందంటే సమ్ ఈజీగా మీకు వచ్చేసినట్టే. ఓకే, సో దీని వాల్యూ ఏంటి ఇప్పుడు 3x స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ ఏంటి డో f2 బై డో వై వాల్యూ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ ఏంటి ఎక్స్ స్క్వేర్. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 5x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చేస్తే మీకు అట్లీస్ట్ 2-3 మార్క్స్ ఈజీగా ఇచ్చేయాల్సిందే. ఓకే, ఒక లైన్ తీసుకుందాము, ఇక్కడ లైన్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు బై గాస్ డైవర్జెన్స్ థియరం వైజ్గా మీకు ఫార్ములా చెప్తాను, దాని సమ్ ఈజీగా అయిపోతుంది. ఇది ఒక సెట్గా
ఇలా పెట్టుకోండి. ఓకే, ఇప్పటి నుంచి మళ్ళీ గాస్ డైవర్జెన్స్ థీరం ఫార్ములా వాడి చేస్తాము. చూడండి, గాస్ డైవర్జెన్సీ థీరం బేస్ చేసుకుని ఫార్ములా ఏంటంటే డబుల్ ఇంటిగ్రేషన్. ఇచ్చిన క్వశ్చన్ మీరు సింప్లింగ్ చేసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ చూసుకోండి, f1 dy dz ప్లస్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ని మీరు చూడండి, ఒకసారి గమనించండి. ఫస్ట్ f1, నెక్స్ట్ f2 అంటే f2 క్వశ్చన్ తీసుకోండి ఒకసారి, f2 dz బై dx ప్లస్ నెక్స్ట్ f3 dx బై dy. ఓకే, ఇది క్వశ్చన్ సింప్లింగ్ వేసుకుంటున్నాము. ఈక్వల్స్ టు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇది అక్కడ ఉండాలనుకోండి అంతే, డో బై డో ఎక్స్ ఆఫ్ f1 ప్లస్ డో బై డో f2 బై డో y. ఓకే, డో y ప్లస్ డో f3 బై డో z. ఇది మన గాస్ డైవర్జెన్స్ థీరం బేస్ చేసుకున్నాం స్టూడెంట్స్. dx dy dz ఇది మన ఫార్ములా బై గాస్ డైవర్జెన్స్ థీరం బేస్ చేసుకుని ఇది ఫార్ములా ఏమీ లేదు, చాలా సింపుల్. డబుల్ ఇంటిగ్రేషన్ ఉందా, రైట్? అదే క్వశ్చన్లో ఉంది చూడండి. క్వశ్చన్లో x³ ప్లేస్లో f1 x² ఇంటూ వైలో మనకి f2 అండ్ x² ఇంటూ జెడ్లో మనకి f3 ఉంది. అదే క్వశ్చన్ ఈక్వల్స్ టు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి నేను ఇదే వేస్తున్నాను, dx dy dz ఈజీగా ఉంది, అంతే కదా. క్వశ్చన్ వేసేసుకోండి. ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f1 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, x³ dy dz ప్లస్ f2 అంటే ఏమి ఇచ్చాడు, x² y dz dx, మళ్ళీ f3 ఏమి ఇచ్చాడు, x² z dx dy. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్, గమనించండి, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీని వాల్యూ ఏంటి, f1 వచ్చేసి మనకి ఏమో చూడండి, ఇక f1 డో f1 బై డో x is equals to 3x square plus x square plus x square dx dy dz. ఇలాగా లేదు, ఈ మూడిట్లో యాడ్ చేసి మనకి ఏమొచ్చింది, 5x square వచ్చింది కదా, అది రాసేసుకుందాం. ఈ మూడు యాడ్ చేసుకుంటే మనకేమొచ్చింది చెప్పండి, 5x స్క్వేర్ వచ్చింది. చూడండి ఇదే వాల్యూ, అంటే dx dy dz ఇది మనకి ఇలా వస్తుంది. ఎంత సింపుల్ అని చూడండి. ఇచ్చిన క్వశ్చన్ని ఈ ప్లేస్లో నేను వేసేసుకున్నా, ఇది ఏం లేదు, ఇది యాడ్ చేసాం కదా ఇక్కడ, అదే ఈ వాల్యూ ఇక్కడ వేసుకున్నా, అయిపోయింది, చాలా సింపుల్. ఇప్పుడు ఇదంతా మనకు అవసరం లేదు. క్వశ్చన్ చూడండి, గమనించండి. బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్స్, యా డబుల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ నేను ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో మార్చేశాను. అక్కడ నాకు అక్కడితో అడిగిన ఫస్ట్ అయిపోయింది. బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ అన్నారు కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్లో నేను మార్చేసాను, ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎవాల్యూట్ చేద్దాం. ఓకే, అది తీసుకోండి క్వశ్చన్. ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x స్క్వేర్ dx dy dz. చూడండి ఇదే క్వశ్చన్ నేను ఇక్కడ తీసేసుకున్నాను, గమనించండి. రైట్, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అదే క్వశ్చన్ని ఇక్కడ తీసుకుందాం. వీటి లిమిట్స్ ఏంటి మరి, వీటి లిమిట్స్ ఏంటి, వీటి లిమిట్స్ కావాలి కాబట్టి లిమిట్స్ చేసుకుందాం. లిమిట్స్ కోసం ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ వర్క్ చేసుకున్నాము, అక్కడ వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ జెడ్ వాల్యూ మనం ఏమిచ్చారు ఆల్రెడీ, ఎలా కాదు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి z ఈజ్ ఈక్వల్స్ 0, z ఈజ్ ఈక్వల్స్ టు b మనకి క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు 0, z ఈజ్ ఈక్వల్స్ టు b తీసుకుందాం. అంటే
చూడండి ఇక్కడ మనకి 0 to b అని వేసుకోవచ్చు. ఇది dz, చూడండి dx dy dz, ఇది dx ఇది dy ఇది dz. ఇప్పుడు మనకి y లిమిట్స్ కావాలి అంటే చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, x² ప్లస్ y² ఇజ్ ఈక్వల్స్ టు a². క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చారు మనకి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ y లను ఉంచుకోండి, ఈ x అవతం ఉంచుకోండి. y² ఇజ్ ఈక్వల్స్ టు a² మైనస్ x² వస్తుంది. ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే y ఇజ్ ఈక్వల్స్ టు √a² మైనస్ x², ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది రూట్లో ఉన్నప్పుడు. కాబట్టి y లిమిట్స్ ఏంటి, మైనస్ a² మైనస్ x², ఇది ప్లస్ a² మైనస్ x². ఇక్కడ రెండు ఉన్నాయి, ప్లస్ ఉంది మైనస్ ఉంది, మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ. నెక్స్ట్ x కావాలి మనకి, x ఎలా వస్తుంది, x² మనకి x కావాలంటే x యాక్సిస్ ఉండాలంటే y యాక్సిస్ 0 ఉంటుంది. కాబట్టి x² ఇది 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు a². ఇలా మిగులుతుంది స్టూడెంట్స్ మనకి. ఇప్పుడు స్క్వేర్ అవతలితే ఏమొస్తుంది మనకి, రూట్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్స్ టు √a², మళ్ళీ దీనికి కూడా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. రూట్ తీసేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a మిగులుతుంది మనకి. కాబట్టి మనకి ఏమొస్తుంది, మైనస్ a ఇది ప్లస్ a వచ్చింది. ఓకే, x² y² ఏమైందంటే x యాక్సిస్ ఉండాలంటే మనకు y యాక్సిస్ అనేది 0 ఉంటుంది, y 0 ఉంటుంది. కాబట్టి సో మనం 0 తీసుకున్నాము, x² ఇజ్ ఈక్వల్స్ టు k² మిగిలింది. సాల్వ్ చేస్తే మనకు ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు ఇంతే లిమిట్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ సమ్ చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందంటే మనకి ఇది -π ఉంది. చూడండి మీకు ఫార్ములా అర్థం కావడానికి చూపిస్తున్నాయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ -π to +π ఇలా ఉంది అనుకోండి, మనం ఇలా తీసుకోవచ్చు. 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π తీసుకోవచ్చు. ఓకే, ఇలాగా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటే స్టూడెంట్స్. ఇలా ఉన్న ఇంటిగ్రేషన్ మనం ఇలా తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to, ఇప్పుడు ఏ ఉంది కదా -a to a ఉంది కదా, చూడండి -π to πలా ఉన్నట్టు. కాబట్టి 0 to a తీసుకుని ఇక 2 తీసుకోవచ్చు. దీనికి కూడా అంతే, ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి కూడా అంతే, 2 ఆఫ్ 0 to a² మైనస్ x² a² మైనస్ x². ఒక్క నిమిషం, ఇంటిగ్రేషన్ √a² మైనస్ x², రైట్. అంటే ఇది ఇలా మార్చుకున్నాం, రైట్. చూడండి ఇలాగా ఈవెన్ ఫామ్ అంటాం మనం దీన్ని. ఓకే, సో -π to π ఎలా వేసుకోవచ్చు, 2 into 0 to π, 2 into 0 to a, ఇక్కడ ఏ ఉన్నాయి కాబట్టి అలానే 2 into 0 to ఇది వేసుకున్నాం. ఇది ఇంకా 0 to b ఉంది కాబట్టి వేసుకోవచ్చు, ఏం కాదు. 0 to b వేసుకోండి. ఇక్కడ x² ఇక్కడ రాసుకుంటున్నా, ఈ 5ని ఈ లాస్ట్లో రాసుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, ఈ 5 ఇక్కడ రాసుకుంటున్నాను, ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ dx dy dz. ఇప్పుడు ఈ 5 into 2 10, 10 into 2 20 అవుతుంది. కాబట్టి ఈ 2 ఈ 5 ఇంటూ అవుతుంది, మనకి 20 వస్తుంది. కాబట్టి ఇది మనం 5 తీసేసేయండి, డైరెక్ట్ మనం ఈ 2 తీసేసి ఇక్కడ మనం 20 వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా వచ్చు స్టూడెంట్స్. సో మీకు క్లియర్గా అర్థమైన నా ఉద్దేశము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ x²కి ఇంటిగ్రేషన్స్ అప్లై చేసుకుంటాలి. ఒకసారి ఏమో dzకి dyకి అండ్ dxకి చేద్దామా. చూడండి ఫస్ట్ 20 ఇలా వేసేసుకోండి, ఇంటిగ్రేషన్ 0 to a వేసేసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to √a² మైనస్ x² వేసేసుకోండి.
ఫస్ట్ ఇది మాత్రం అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ అప్లై కాదు, సారీ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అప్లై కాదు. ఏంటి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటి అలా వేసుకోవచ్చు. సో చూడండి మనకి ఇది అవసరం కదా, ఇది ఎలా చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిజెడ్ అంతే కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిజెడ్ తీసుకున్నాను. అయితే ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్కి అప్లై కాదు, ఎక్స్ స్క్వేర్ బయట తీసేసుకోండి. అప్పుడు ఏముంటుంది, అక్కడ ఏముంటుంది అంటే 1 ఉంటుంది. సింపుల్గా అక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి జెడ్ వస్తుంది, ఏమొస్తుంది జెడ్ వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ యాస్ట్ వేసేసుకోవాలి, మీరు వేసేసుకుని జెడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి మనకి జెడ్ వస్తుంది, జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి, జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వేసుకోను. 0 అండ్ బి లిమిట్స్ ఇక్కడ వేసుకోవాలి, 0 అండ్ బి లిమిట్స్ వేసుకోవాలి. మనం ఏదైతే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామో ఆ లిమిట్స్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము ఈ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఇక్కడ వేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ డిఎక్స్ డివై ఇలా వస్తుంది, జెడ్ తీసేయండి మనం అప్లై చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ బి అనేది జెడ్లో వేసుకోవాలి, 0 కూడా మనం జెడ్ వేసుకోవాలి. 0 వేసుకునే అవసరం లేదు 0 కాబట్టి కేవలం బి వేసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, రైట్. ఆ బిని మనం బయట తీసేసుకోవచ్చు. కాబట్టి చూడండి 20. ఇప్పుడు ఈ బిని మనం జెడ్లో వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ జెడ్లో అలా వేసుకున్నాను, మీకు అర్థం కాదని చూపించాను, ఓకే. ఇంకా బి పైన ఉంటుంది, ఇంకా 0 వేసుకునే అవసరం లేదు, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బిని మనం బయట తీసుకోండి, అందుకే ఏమొస్తుందంటే 20b రైట్, 20 బీడ్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to అండ్ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై ఇలా ఉంటుంది. అగైన్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ ఆఫ్ డివై మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. చాలా చాలా సింపుల్, ఓకే. అప్లై చేద్దామా. అప్పుడు ఏమొస్తుందంటే చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివై అప్లై చేస్తాం. సేమ్ ఇలానే ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి డిజెడ్ రాదు, డివై వస్తుంది. లిమిట్స్ ఏమున్నాయి 0 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ మనకి ఏమొస్తుంది మళ్ళీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డివై అంటే వై వస్తుంది, ఓకేనా. ఏమొస్తుంది వై వస్తుంది. ఎక్స్ స్క్వేర్కి అప్లై అవ్వదు, 1కి అప్లై అవుతుంది, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ తీసేసి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివై అంటే వై కాబట్టి మనం వై వస్తుంది, అది వేసుకోండి, ఓకే. వేసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 20b ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఓకే. సో ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది వై వచ్చి 0, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మిగులుతుంది అంతే. ఈ ఇంటిగ్రేషన్ ఈ డివై వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి మనకి ఇలా మిగులుతుంది. ఇప్పుడు ఇది ఈ వైలో వేసుకోవాలి, ఈ 0 వైలో వేసుకోవాలి. వేసుకోండి 20b ఇది దీంట్లో వేసుకోవాలనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఎక్స్ స్క్వేర్ వేసుకుంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై వస్తుంది, డిఎక్స్ వస్తుంది. ఏంటి డిఎక్స్ వస్తుంది. అండ్ 0 మనం వేసుకునే అవసరం లేదు, ఇలా వచ్చింది స్ట్రెయిట్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, నో కన్ఫ్యూజన్స్, ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఇంకా 2 స్టెప్స్లో మనకి 2-3 స్టెప్స్ సమ్ అయిపోతుంది, చాలా చాలా సింపుల్, ఓకే. ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ మనం సింపుల్గా చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా తీసుకోండి. దీని డెరివేషన్ అప్లై చేయండి, డిఎక్స్ వస్తుంది. ఇక్కడ ఏకి అప్లై కాదు,
సైన్కి అప్లై చేయండి, కాస్ తీటా వస్తుంది. అంత సింపుల్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ మనం ఏ వేసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్లో మనం ఏ వేసుకున్నాం, ఎక్స్ ప్లస్లో ఏ వేసుకుంటే ఈ ఏ అవసరం వెళ్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మనకు తీటా ఏమొస్తుంది, అప్పుడు తీటా వచ్చేసి మనకి π/2 వస్తుంది. ఎందుకు అంటే మనకి ఇది ఏ అవతలకి వెళ్ళి a/a 1 వస్తుంది. అప్పుడు సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 అంటే ఏంటి, π/2 కదా, అలా మనకి తీటా π/2 వస్తుంది. ఒకవేళ ఎక్స్లో మనం 0 వేసుకున్నాం అనుకోండి, ఈ ఏ అవతలకి వెళ్ళింది అనుకోండి 0 అవుతుంది, రైట్. అప్పుడు సైన్ కూడా అవతలితే 0 అయిపోతుంది. తీటా వల్ల మనకి ఏమొస్తుంది, x = 0 వేసుకుంటే తీటా వాల్యూ మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఈ వాల్యూస్ అక్కడ తీసుకోండి అంతే. 20b ఏ బదులు ఏంటి, ఏ బదులు సింపుల్గా x = a వేసుకుంటే మనకి ఏమొచ్చింది, తీటా π/2 వచ్చింది. π/2 x = 0 వేసుకుంటే మనం తీటా ఏమొచ్చింది 0. x² బదులు మనం ఏం రాసుకోవచ్చు, a sin తీటా అంటే a² sin² తీటా √a² డైరెక్ట్ రాసేసుకోండి. x బదులు a² sin² తీటా, dx బదులు a cos తీటా, a cos తీటా ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి ఏ కామన్ తీయండి, 20b రైట్, ఇంటిగ్రేషన్ 0 π/2. ఇక్కడ చూడండి a² sin² తీటా, ఇక్కడ a² బయట కామన్ తీస్తే మనకు ఓన్లీ ఏ వస్తుంది, రూట్ ఉంది కాబట్టి 1 - sin² తీటా, ఇది a ఇంటూ కాస్ తీటా. ఈ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఇక్కడ a² వేసుకోండి. ఓకే, అంటే ఈ ఏని మనం బయట తీసిన ఏని స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ కాస్ ఇక్కడ వేసేసాము. ఇప్పుడు 1 - sin² తీటా అండ్ √ఓవర్ అంటే ఏంటి, ఓన్లీ కాస్ తీటా. ఏంటి, కాస్ తీటా. కాస్ తీటా = √ఓవర్ 1 - sin² తీటా ఫార్ములా ఇది, అది వేసుకోండి. అంటే మనకి సింపుల్గా కాస్ తీటా వస్తుంది. ఈ కాస్ తీటా ఏమవుతుంది, cos² తీటా అవుతుంది. కాబట్టి మనకి కాస్ అవసరం లేదు. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు a² ఏమవుతుంది, a⁴ అవుతుంది. కాబట్టి 20b a⁴ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2 sin² తీటా cos² తీటా అలా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే 2² ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. 2² వేసుకుంటే ఇక్కడ మనకి 4 వేసుకోవాలి, ఎందుకంటే 2² ఎంత 4 కదా, ఇది 4 కాబట్టి వేసుకోవచ్చు. 2² అంటే ఏంటి, ఇది స్క్వేర్ కాబట్టి మనము బయట స్క్వేర్ రాసేసుకుందాం, హోల్ స్క్వేర్ ఇలా రాసేసుకున్నాం. ఓకే, ఇలా రాసుకుంటే దీని ఫార్ములా ఏంటి, చాలా సింపుల్ ఫార్ములా, ఏమీ లేదు. చూడండి, 2 sin తీటా cos తీటా = sin 2 తీటా వస్తుంది. ఏమొస్తుంది, sin 2 తీటా వస్తుంది. అక్కడ వేసుకోండి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇది. sin 2 తీటా స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే మనకు ఓన్లీ 2 sin తీటా ఏమొచ్చింది, 2 sin తీటా cos = sin 2 తీటా వచ్చింది, ఇలా వచ్చింది. దీన్ని మనం రాసుకోవచ్చు అంటే అది వేసుకోండి ఈ ప్లేస్లో, చాలా సింపుల్. ఈ ప్లేస్ వేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 1 - cos 4 θ/2 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేద్దామా, ఇది అవసరం లేదు, ఇది ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే చూడండి, ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 5 వచ్చింది. 5b a⁴ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది విత్ తీటా, మనకి చూడండి ఇది d తీటా వస్తుంది, ఇక్కడ d తీటా, ఇక్కడ d తీటా ఉంటుంది. అప్లై చేయడం ఏమొస్తుంది మనకి 1d తీటా అంటే ఏమొస్తుంది మనకి తీటా వస్తుంది, తీటా -
ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 4 తీటాకి అప్లై చేయండి. ఈ 2ని బయట వేసుకోండి, అంటే బై 2 వస్తుంది. ఇక్కడ sin 4 తీటా బై 4 వస్తుంది, ఎందుకంటే ఓన్లీ కాస్ 4 తీటా మాత్రం అప్లై చేస్తున్నాం. ఈ 2ని బయట వేసుకోండి, ఇలా 5/2 వచ్చింది. సో 5/2 b a⁴, ఇక్కడ మనకి 5/2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఈ 0 దీంట్లో వేసుకునే అవసరం లేదు, ఓన్లీ 5/2 వేసుకోండి. ఇక్కడ 5/2 మైనస్ ఇది తీటలో వేసుకోండి, 5/2 ఇంటూ 4 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది, 2π వస్తుంది. 2π అంటే ఎంత? 0. కాబట్టి మనకి 0/4 అంటే 0 వచ్చింది, అంతే. సో మన ఆన్సర్ ఏంటి? 5/2 ఇంటూ 2 4, ఈ పై ఇదిగోండి, బి ఇదిగోండి, a⁴ ఇదిగోండి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ స్టూడెంట్స్. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.